నమస్తే, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు మంచి మాట అని యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకునేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమిటంటే, కూటమి అభ్యర్థులందరికీ, అదేవిధంగా కూటమి కార్యకర్తలందరికీ, కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కార్యకర్తలందరికీ, అదేవిధంగా అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఒక చిన్న విజ్ఞప్తి కూడా. ఎందుకంటే మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళన్నా, రూల్స్ను అతిక్రమించకుండా రూల్స్ను పాటిస్తూ చేసేవాళ్ళు వద్దు, మనకి అవసరమైతే రూల్స్ను అతిక్రమించే వాళ్ళు కావాలి అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, ఎలక్షన్ కౌంటింగ్ జరిగే టైంలో రూల్స్ను అతిక్రమించి కావాల్సి ఉంటే పనిచేయడానికి సంసిద్ధంగా ఉండండి అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఈ విధంగా మాట్లాడినంటే దానికి ప్లానింగ్, వాళ్ళు ఏదేదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎన్నికల గొడవలు సృష్టించడానికి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నా చిన్న విన్నపం ఏమిటంటే, కార్యకర్తలందరికీ, కూటమి కార్యకర్తలందరికీ నా చిన్న విన్నపం ఏమిటంటే, ఆ కౌంటింగ్ ప్లేసుల్లో కూర్చునేటటువంటి ఏజెంట్లు, కూటమి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, ప్రతి ఒక్క నియోజకవర్గంలోన, ప్రతి ఒక్క కౌంటింగ్ ప్లేస్లోన వాళ్ళు కౌంటింగ్ ప్లేస్కి సరైన టైంకి అక్కడికి చేరుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళని అక్కడ రానియకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడికి చేరుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ టేబుల్, వాళ్ళ ముందర ఎలక్షన్ కౌంటింగ్ జరిగితే అది నీతిగా నిజాయితీగా కౌంటింగ్ జరుగుతుంది అక్కడ. లేదంటే వాళ్ళు అక్రమాల గొడవలు సృష్టించి ఏదేదో చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ, కూటమి అభ్యర్థులు కార్యకర్తలందరూ కూడా కౌంటింగ్ ప్లేస్కి ఏజెంట్లు ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళు టైంకి అక్కడికి క్షేమంగా చేరుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోడుగా వెళ్ళండి. దయచేసి నా రిక్వెస్ట్ ఇదే. వాళ్ళు కౌంటింగ్ మిషన్కి బయలుదేరినప్పటి నుండి, వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరినప్పటి ఇంకా కూడా వాళ్ళ వెంటే ఉండి దయచేసి గుంపుగా చాలామంది తోడుగా వెళ్ళండి. మన కార్యకర్తలు అందరూ కూడా తోడుగా వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ ప్లేస్కి టైంకి చేరేంత వరకు కూడా దయచేసి వెంట ఉండండి, వాళ్ళ వెంట ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఏదో గొడవలు చేస్తున్నట్టు ట్రై చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ చాలామంది ఉంటే కొద్దిగా భయపడే అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు ఉంటే వాళ్ళ గొడవలు సృష్టించి వాళ్ళకి రానికుండా ఏదో ప్రమాదం చేసి వాళ్ళకి ఏదో హాని తలపెట్టే అవకాశం అయితే ఉంది. చాలామంది ఉంటే అట్లీస్ట్ భయపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోడుగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు వెళ్ళి ఎలక్షన్లో 82% వెళ్ళి ఎలక్షన్ పోల్ అయిన తర్వాత ఆ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు అంత తెలుసు. ఈ విధంగా ఓడిపోతామని తెలుసు. కాబట్టి అట్లీస్ట్ ఈ విధంగా నేను ఏదన్నా గొడవలు సృష్టించి రిజల్ట్ని తారుమారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ కౌంటింగ్ రోజు అంతవరకు, కౌంటింగ్ అయ్యేంత వరకు ఏజెంట్లు బాగా కాపాడుకోవాలి మనం. అదేవిధంగా ఆ టైంకి వాళ్ళని అక్కడ రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీసులు కూడా దయచేసి సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, సమాజాన్ని కాపాడండి, ప్రజల్ని కాపాడండి. ఒక దుర్మార్గమైనటువంటి మనుషుల నుండి సమాజాన్ని కాపాడండి సార్ పోలీసులు. నా చేతులకి మీకు దండ పెడుతున్నాను. దయచేసి కాపాడండి, సమాజాన్ని కాపాడండి. ఆ ఎలక్షన్ కౌంటింగ్ రోజున అంతవరకు నీతిగా నిజాయితీగా పనిచేయండి సార్. తర్వాత ఎట్లో మన మంచి ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుంది. కాబట్టి అంతవరకు ఎలాంటి గొడవలు ప్రయత్నించే వాళ్ళని అరెస్ట్ చేసి సమాజాన్ని నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మాన్ని కాపాడండి సార్.